అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే చాలా స్పెషల్ అండి. జున్ను. ఇప్పటికే థంబ్నెయిల్ చూసి మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు, ఓ జున్ను పాలు లేకుండా కూడా జున్ను తయారు చేసుకోవచ్చా అని. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. నేను వాడే ఇంగ్రీడియంట్స్ మీకు దొరకకపోతే, అవైలబిలిటీ లేకపోతే ఆల్టర్నేటివ్స్ ఏవి వాడాలో కూడా చెప్పాను. కాబట్టి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమైపోతుంది. మరి జున్ను ఎలా తయారు చేయాలో, ఏమేం కావాలో చూసేద్దామా. జున్ను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మిల్క్, 1 కప్ కర్డ్, 1 కప్ కండెన్స్డ్ మిల్క్, 1/2 కప్ మిల్క్ పౌడర్, కొద్దిగా ఇలాచీ పౌడర్. మీరు ఏ కప్పుతో అయినా తీసుకోండి, అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ తీసుకోండి. మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. కర్డ్ ఇలా మనం మామూలు కర్డ్ని స్ట్రైనర్లో పెట్టి తీసేస్తే గట్టి పెరుగు అవుతుంది. దాంట్లో కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి, 1/2 కప్ మిల్క్ పౌడర్. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. కర్డ్లో ఏమైనా లంప్స్ లాగా ఉంటే కూడా అంతా బాగా సెట్ అయ్యేలాగా విస్క్ చేయండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ ఇలాగే అనండి. ఇప్పుడు మిల్క్ వేయండి. కరెక్ట్గా మెజర్మెంట్స్తో చేస్తే జున్ను చాలా టేస్టీగా వస్తుందండి. ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, మిల్క్ పౌడర్ లేకపోతే కార్న్ ఫ్లోర్ తీసుకోండి, కండెన్స్డ్ మిల్క్ లేకపోతే జాగ్రీతో చేసుకోవచ్చు. ఇలా మీరు ఆల్టర్నేటివ్స్ వెతుక్కున్నా కూడా చాలా బాగా వస్తుంది. కాకపోతే కండెన్స్డ్ మిల్క్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి, జాగ్రీ తీసుకుంటే 1/2 కప్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిపోయింది. ఇలాంటి ఒక కేక్ మౌల్డ్ అయినా తీసుకోండి, లేకపోతే స్టీల్ గిన్నె ఉన్నా తీసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ ఇలా స్ప్రింకిల్ చేయండి. ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని ఇలా వాటర్ వేసి బాయిల్ అవుతున్న తర్వాత ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టి ఇది పెట్టేసేయండి. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే కుక్కర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 30 to 35 మినిట్స్ కుక్ చేయండి. ఇది ఆన్ చేసి 30 మినిట్స్ అయిందండి. ఒకసారి ఇలా ఒక ఫోర్క్ పెట్టి చూడండి, ఇది క్లియర్గా వచ్చింది అంటే మనకు అయినట్టు. ఇది ఆఫ్ చేసుకుందాం. ఇలాగే పెట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ అయిన తర్వాత తీసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారనిద్దాం. జున్ను చాలా ఈజీగా టేస్టీగా ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఏమంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టే 1 అవర్ ఒక్కటి మనకు టైం వేస్ట్ అంతే. లేదా మనం ఎవరైనా వచ్చినారనుకోండి, వంట చేస్తూ ఫస్ట్ ఇది చేసి వంట చేసినాం అనుకోండి, వాళ్ళకి మళ్ళీ డెజర్ట్ పెట్టే టైంకి ఇది రెడీ అయిపోతుంది. చాలా బాగుంది. అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఇది ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి, అది మీ ఇష్టము.